డబ్బు లేకుండా బ్రతకాలేమా? ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కునే ముందు మనల్ని మనం అద్దంలో చూసుకుని ఒక దారుణమైన నిజాన్ని ఒప్పుకోవాలి. అసలు డబ్బు లేకుండా బ్రతకడం సాధ్యమా కాదా అనేది పక్కన పెడితే, డబ్బు అనే ఒక కలర్ఫుల్ భ్రమ లేకపోతే మనం జీవచ్ఛవాలైపోతామని ఈ సమాజం మన బ్రెయిన్లోకి బలంగా దూర్చింది. అవునా కాదా? చిన్నప్పటినుంచి మనకు నేర్పిందేంటి? బాగా చదువు, ఎవడో ఒకడి కింద ఊడిగంచేసే ఉద్యోగం సంపాదించు, బ్యాంక్ అకౌంట్ను నింపు, అప్పుడే నీ బ్రతుక్కి ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఈ అబద్ధాన్ని ప్రొద్దున లేస్తే రాత్రి వరకు వేలసార్లు లక్షలసార్లు విన్నాం. అది అబద్ధమని లోపల ఎక్కడో తెలిసినా అది తప్ప మనల్ని రక్షించే ఇంకో మార్గం లేదనే భయంతో కుంచించుకుపోయి బానిసలుగా మారిపోయాం. కాని ఒక్క క్షణం చుట్టూ ఉన్న గొడవనంతా ఆపేసి గుండెమీద చెయ్యి వేసుకుని ఆలోచించు. నీ శ్వాస, నీ ప్రాణం, నీ ఉనికి నిజంగా ఆ కాగితపు ముక్కలపైనే ఆధారపడి ఉన్నాయా? లేదు. మనిషి మనుగడకు కావలసింది ప్రకృతి ఫ్రీగా ఇస్తున్న ఆహారం, నీరు, గాలి మాత్రమే. కాని నువ్వు రోజూ రాత్రి పగలు కష్టపడి కొంటున్నదేంటో తెలుసా? నీ అహంకారాన్ని, నీ హోదాని, పక్కవాడికంటే నేను తోపు అనే ఒక నకిలీ గర్వాన్ని. సరిగ్గా ఇదే ప్రశ్నను, ఇదే మూర్ఖత్వాన్ని 2500 సంవత్సరాల క్రితమే ఒకడడిగాడు. సమాజం అతన్ని పిచ్చివాడంది. కాని నిజానికి ఆ పిచ్చి సమాజంలో అతనొక్కడే మేల్కొన్న జ్ఞాని. అతనే డయాజినీస్. గ్రీస్ నగర వీధుల్లో ఒక పాత పీపాలో నివసిస్తూ ఒంటిపై సరైన బట్టలు కూడా లేకుండా కేవలం ఒక చిన్న కప్పుతో బ్రతికినవాడు. అతనికొక విషయం క్లియర్గా అర్థమైపోయింది. ఈ సమాజం ఒక పెద్ద బూటకం. మనుషులిక్కడ సంపాదిస్తున్నామని భ్రమిస్తూ తమలోని మనిషితనాన్ని, స్వేచ్ఛను పూర్తిగా అమ్మేసుకుంటున్నారు. అందుకే డయాజినీస్ ఆ రోజే లగ్జరీని తిరస్కరించాడు. పేరు ప్రతిష్టల మీద ఉమ్మేశాడు. సమాజం రాసిపెట్టుకున్న నీచమైన కట్టుబాట్లను కాలితో తన్నాడు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ అంతటివాడు స్వయంగా వచ్చి నీకు ఏం కావాలో కోరుకో ఇస్తా అంటే డయాజినీస్ ఏమన్నాడో తెలుసా? కొంచెం పక్కకు జరుగు, నీవల్ల నాకొచ్చే ఎండ అడ్డం పడుతోంది అన్నాడు. అది యాటిట్యూడ్ అంటే. ఒకరోజు ఒక చిన్న పిల్లాడు గిన్నె కూడా లేకుండా తన చేతులతో నదిలో నీళ్లు తాగుతుండడం చూసి డయోజనీస్ తన దగ్గరున్న ఆ ఒక్క కప్పును కూడా విసిరిపారేశాడు. ఒక చిన్న పిల్లాడు కూడా నాకంటే ఎక్కువ స్వేచ్ఛగా బ్రతుకుతున్నాడు, ఈ పాత్ర కూడా నాకొక బరువే అనుకున్నాడు. ఎంతటి దారుణమైన సత్యమిది! మనిషి అవసరాలు చాలా చిన్నవి, కాని ఆ అవసరాల మీద నువ్వు పెంచుకున్న కోరికల సామ్రాజ్యం చాలా పెద్దది. ఆ సామ్రాజ్యానికి నువ్వే రాజు అనుకుంటున్నావు కదా? భ్రమ. నిజానికి నువ్వక్కడ కాపలా కాసే కుక్కవి మాత్రమే. అక్కడే అసలైన పతనం మొదలవుతుంది. అవసరం కాస్త కోరికవుతుంది, కోరిక కాస్త అత్యాశగా మారుతుంది. ఆ ఆశని నరనరాల్లోకి ప్రవహించి నిన్నొక లోభిగా మార్చేస్తుంది. ఆ లోభం నిన్ను ఏ స్థితికి దిగజారుస్తుందంటే అద్దంలో నీ మొహం నువ్వే చూసుకోలేనంత అసహ్యంగా మారిపోతావు. నువ్వు రోజుకి 14 గంటలు గొడ్డులా కష్టపడుతూ నేను నా కుటుంబం కోసం సంపాదిస్తున్నాను అని కాలర్ ఎగరేస్తావు. కాని నిజం చెప్పు, నువ్వు నీ జీవితాన్ని, నీ విలువైన సమయాన్ని, నీ స్వేచ్ఛను ఆ యజమాని కాళ్ల దగ్గర తాకట్టు పెట్టట్లేదా? మనిషి మొదట డబ్బుకి బానిసవడు. వాడు కొనుక్కోవాలనుకునే వస్తువుల వెనక ఉన్న భ్రమలకి బానిసవుతాడు. ఆ కోరికల లిస్టు పెరిగే కొద్దీ వాటిని తీర్చడానికి డబ్బు అనే డ్రగ్ అవసరం అంతకంతకూ పెరుగుతుంది. ఆ డ్రగ్ కోసం నువ్వు నీ ప్రశాంతత నమ్ముకుంటావు, నీ ఆత్మ గౌరవాన్ని అమ్ముకుంటావు. చివరికి నీకంటూ ఒక జీవితం ఉంది అనే విషయాన్నే మర్చిపోతావు. ఇప్పుడు చెప్పు, డబ్బు లేకుండా బ్రతకాలేమా అనే ప్రశ్న అసలు కరెక్టేనా? కాదు. అది రాంగ్ క్వశ్చన్. అసలు ప్రశ్న అది కాదు. నీకు నిజంగా ఎంత అవసరం ఉందో నువ్వెప్పుడైనా ఒంటరిగా కూర్చుని లెక్కేశావా? లేదు. నువ్వు నీ అవసరాలను నీ అంతరంగం నుంచి నిర్ణయించడం లేదు. పక్కింటివాడి కారు చూసి, సోషల్ మీడియాలో ఎవడో వేసుకున్న బ్రాండెడ్ బట్టలు చూసి, సమాజం నీ మొహాన విసిరేసే స్టేటస్ సింబల్స్ చూసి నీ అవసరాలను డిజైన్ చేసుకుంటున్నావు. తలదాచుకోవడానికి ఇల్లు అవసరం, కాని పక్కింటివాడికంటే పెద్ద ఇల్లు కావాలనే తాపత్రయం ఎక్కడిది? శరీరాన్ని కప్పడానికి బట్టలవసరం, కాని దానిమీద ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ముద్ర లేకపోతే నువ్వు తక్కువైపోతావనే కుళ్ళు బుద్ధిని నీ తలలోకి ఎవరు చొప్పించారు? మాట్లాడ్డానికి ఫోన్ అవసరం, కాని ప్రతి సంవత్సరం లక్షలు పోసి కొత్త మోడల్ కొనకపోతే నీ ఉనికికే ప్రమాదం అన్నట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఇవి నీ అవసరాలు కావు, ఇవి నువ్వు నీ మెడక తగిలించుకున్న ఉరి తాళ్లు. ఈ అంచనాలే నిన్ను రోజురోజుకు చంపేస్తున్నాయి. అయినా సరే మళ్లీ మనం స్టేజ్లెక్కి స్వేచ్ఛ గురించి, ఫ్రీడమ్ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాం. నన్ను ఈ ఉద్యోగం బంధించేసింది, నన్ను ఈ బాధ్యతలు తొక్కేస్తున్నాయి అని ఏడుస్తుంటాం. నిన్ను ఏ ఉద్యోగం బంధించలేదు, నిన్ను ఏ వ్యవస్థ తొక్కేయలేదు.
నువ్వు అలవాటు పడ్డ నీ విలాసవంతమైన లైఫ్ స్టైల్ నిన్ను బంధించింది. నువ్వు పెంచుకున్న కృత్రిమ అవసరాలు నిన్ను కుక్క కంటే హీనంగా మారుస్తున్నాయి. నీ కోరికలే నీ చుట్టూ ఇనుప గోడలను నిర్మించుకున్నాయి. అందుకే కొందరు ఏమీ లేకపోయినా రోడ్డు పక్కన ప్రశాంతంగా నిద్రపోతారు. మరికొందరు కోట్లున్నా నిద్ర మాత్రలు మింగుతూ నరకం చూస్తారు. ఇక్కడ మనిషి వాడి దగ్గరున్న ఆస్తి నిర్వచించదు. వాడు దేనికోసమైతే లాలాజలం కార్చుకుంటూ పరిగెడుతున్నాడో ఆ కోరికే వాడి అసలు స్వరూపాన్ని చూపిస్తుంది. ఇక్కడ డబ్బు సమస్య కాదు, డబ్బు లేకపోవడం కూడా అసలు సమస్య కాదు. సమస్యంతా ఎక్కడుందంటే డబ్బు లేకపోతే ఈ సమాజం నిన్ను మనిషిగా గుర్తించదు అనే భయం నీ గుండెల్లో బలంగా నాటుకుపోవడం. ఒక్కటి గుర్తుపెట్టుకో, డబ్బు కేవలం జీవించడానికి కావలసిన ఒక వస్తువు మాత్రమే. కానీ అదే నీ జీవితం అయిపోకూడదు. అది నీ చేతిలో ఉండవలసిన ఒక చిన్న సాధనం. కానీ ఈరోజు ఆ సాధనమే నిన్ను కొరడతో కొట్టి పరిగెడుతోంది. నువ్వు దాన్ని వాడుకోవాల్సింది పోజి అది నిన్ను పూర్తిగా వాడుకుంటోంది. ఇప్పుడు సమాజంలో మనుషుల పరిస్థితి ఎలా ఉందో చూడు. అందరూ తమ్ముని తాము అమ్ముకుంటున్నారు. బజార్లో పశువులు నమ్మినట్లు కార్పొరేట్ ఆఫీసుల్లో మనుషులు తమ మేధస్సుని, తమ సమయాన్ని, తమ ఆత్మను అమ్ముకుంటున్నారు. ఇంకా సంపాదించాలి, ఇంకొంచెం అకౌంట్ బ్యాలెన్స్ పెరగాలి, ఇంకొక ఇల్లు కొనాలి. ఈ ఇంకొంచెం అనే దరిద్రపు మాటకు ఈ భూమి మీద ఎక్కడా ముగింపు లేదు. ఆ ముగింపు లేని పరుగులోనే నువ్వు నీ జీవితాన్ని కోల్పోతున్నావు. నీకు ఉన్నదాన్ని చూసి సంతోషించే కళ్ళు నీకు పోయాయి. కేవలం లేనిదానికోసం ఏడ్చే ఏడుపు మాత్రమే మిగిలింది. నువ్వు బ్రతకడం ఎప్పుడో మానేశావు. కేవలం సంపాదిస్తూ శవాల్లాగా తిరుగుతున్నావు. చివరికి ఒకరోజు నీ వయసు అయిపోయి చేతుల్లో సత్తా తగ్గి వెనక్కి తిరిగి చూసుకుంటే నీ దగ్గర పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, సమాజం ఇచ్చిన బిరుదులుంటాయి. కానీ నీ లోపల మాత్రం ఒక భయంకరమైన శూన్యం, ఒక అనాథలాంటి ఒంటరితనం మిగులుతాయి. ఎందుకంటే నువ్వు సంపాదించిన ఆ కాగితాలు నీ ఆకలిని తీర్చగలవేమో గాని నీ ఆత్మకు శాంతిని ఇవ్వలేవు. డబ్బు లేకుండా బ్రతకడం చాలా కష్టం. ఈ సమాజంలో అది దాదాపు అసాధ్యం. ఇది నిజం. కానీ ఆ డబ్బు కోసమే నీ సర్వస్వాన్ని తగలేసుకుని దానిమీదే ఆధారపడి బ్రతకడం ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే అది నిన్ను నిలువునా ముంచేస్తుంది, నిన్ను నీనుంచే శాశ్వతంగా దూరం చేస్తుంది. ఇదంతా విన్నాక కూడా నువ్వు రేపు ప్రొద్దున మళ్లీ అదే పరుగును కొనసాగిస్తావు. ఎందుకంటే నీకు వేరే దారి తెలీదు, లేదా ఆ దారిని వెతుక్కునే ధైర్యం లేదు. చివరికి నీ బ్రతుకులో ఒకే ఒక్క ప్రశ్న మిగులుతుంది. నువ్వు డబ్బు కోసం బ్రతుకుతున్నావా, లేక కేవలం బ్రతకడం కోసం మాత్రమే డబ్బును వాడుకుంటున్నావా? ఆలోచించు.